ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం వేగం అందుకుంది. ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో 26/8/2025న ఆదోని ఎన్జీఓస్ భవనంలో నూర్ అహ్మద్ అధ్యక్షతన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, ఎన్జీఓలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా జరిగింది. నేతలు ఆదోని జిల్లా సాధించే వరకు వెనకాడ రాదని తీర్మానించారు. 2/9/2025 ఉదయం 11:30 సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఎస్టీయూ, ఆర్యూపీపీ, సిపిఐ, బీఎస్పీ, సిపిఎంఎల్, యూజేఎఫ్, విద్యార్థి సంఘాల నాయకులు నరేంద్ర యాదవ్, ఉషారాణి, ప్రేమ్ కుమార్, వీరేష్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ జనాభా తక్కువ ఉందంటే జనాభా కూడా తక్కువ లేదు. దాదాపుగా కర్నూలు డివిజన్ కన్నా ఆదోని డివిజన్ కన్నా దాదాపు 18 లక్షల జనాభా ఓటర్స్ ఉన్నటువంటి డివిజన్, ఆ డివిజన్కి కేవలం 15 లక్షల జనాభా ఉంది. కాబట్టి చాలా మరి ఈ యొక్క జిల్లాకి అన్ని రకాలుగా మరి అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని ఈ డివిజన్ని నేను మరి మీ సభముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కోనియకుండా భవిష్యత్తులో వాళ్ళు పెద్ద ఎత్తున కనీసం 1000 మందితో ధర్నా చేసి ర్యాలీ చేసి ఇక్కడ మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదోని ప్రాంతం కర్నూలు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వము వెంటనే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు కూడా జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా ఏర్పాటు పరిష్కారం. ఎందుకంటే నాయకులందరూ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల, సమస్యలపై స్పందించకపోవడం వల్ల ఆదోని డెవలప్ కాలేదనేది ఈ రోజు సారాంశంగా మేము చూస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వము ఆదోని జిల్లాని కూడా ఒక పాయింట్ గా చేర్చడం అనేది మేము హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజల తరఫున కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు పంపే విధంగా, డిమాండ్ చేసే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది. అందులో భాగంగా మరి ఆలూరు ఎమ్మెల్యే గారు వారితో ఫోన్లో మాట్లాడుతూ కూడా ఆయన వీరపాక్షి గారు ఆదోని జిల్లాకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు వారే స్వచ్ఛందంగా ఫోన్ చేసి నాకు మరి ఆదోని జిల్లాకు అనుకూలంగా వారు మాట్లాడడం జరిగింది. ఎంతో సంతోషం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా దీనికి అనుకూలంగా ఉండడం అనేది ప్లస్ పాయింట్. కాబట్టి ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ముందుకు కదిలి ఆదోని జిల్లాను సాధించాల్సిన అవసరం ఉంది. ఆదోని జిల్లా అనగా ఆదోని, మంత్రాలయం, ఆరూరు, పత్తికొండ, ఎమ్మెగనూరు మరి ఇవన్నిటికీ సెంటర్ పాయింట్ గా ఆదోని జిల్లా ఏర్పడాలని కోరుకుంటాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రంగా తీసుకోవడానికి మేము ప్రణాళిక రచిస్తున్నాము, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా. మరి ఈరోజు ఉపాధ్యాయులు, విద్యావంతులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు రావడం అనేది మరి ఉద్యమానికి విజయ సూచికగా మేము భావిస్తున్నాము. అందులో భాగంగా వచ్చే మంగళవారం అనగా 2వ తేదీ ఆదోని సబ్ కలెక్టర్ గారికి మొత్తం డివిజన్ పరంగా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుపిల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయకుని పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజలు, పెద్దలు, యువత ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానికులు ప్రతి సంవత్సరం ఇలాగే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. అందరూ కూడా తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మనారు ఉపేక్ష కోదండ మధ్య సాయి గాంధారండ మహానందల చంపక ఆశాల ఉన్నాగా. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని గరుగుబిల్లి గ్రామం బీసీ న్యూ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ యువకులంతా కలిసి ఈ యొక్క గణపతి మహోత్సవాలను, నవరాత్రి మహోత్సవాలను మహా అద్భుతముగా జరపడం జరుగుతున్నది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, బల్ల వేషాలతో, ఊరేగింపులు, నిత్య ధూప దీప ఆరాధనలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేశ మహోత్సవాన్ని ఈ యొక్క న్యూ కాలనీ కమిటీ యువకులు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో గణనాథుని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకులు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున అతి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కుప్పంలో ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనది. ఈరోజు మూషిక వాహనంతో ఉత్సవం పగలు జరుగుతుంది. రేపటికి కళ్యాణోత్సవము,
మర్నాడు రథోత్సవం జరుగుతుంది. శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమము అతి వైభవంగా పాన వేడుకలు పుష్పపల్లకి అతి వైభవంగా జరపబడదు. కావున భక్తాదులందరూ పుష్పము ఇచ్చేసి సన్నిధానాన్ని చూసి దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఎంవీపీ కాలనీలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి వినాయక ప్రతిమల వినియోగం పంపిణీ విస్తృతంగా జరిగిందని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య నేతృత్వంలో జరిగిన కృషి అభినందనీయమన్నారు. విజయవాడలో మట్టి వినాయక ప్రతిమల తయారీలో ప్రపంచ రికార్డు సాధించడంలో ఏపీపీసీబీ మున్సిపల్ అధికారులు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కృషి ప్రశంసనీయమన్నారు. ప్లాస్టిక్ విష రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని, నగర వనాలు పల్లెల్లో వినియోగించే 21 రకాల పత్రి మొక్కలను ప్రభుత్వం నాటాలని కోరారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ఏపీపీసీబీతో కలిసి 30 విద్యాసంస్థల విద్యార్థులతో వేలాది మట్టి ప్రతిమలు తయారు చేయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మట్టి వినాయక ప్రతిమల వినియోగం అనేది బాగా పెరిగింది. తయారు చేసేవాళ్ళు పెరిగారు, అవగాహన పెరిగింది, పంపిణీ చేసేవాళ్ళు పెరిగారు, పూజించేవాళ్ళు పెరిగారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ప్రతి సంవత్సరం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరుగుతున్నా ఈ ఏడాది మాత్రం చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య నేతృత్వంలో ప్రచారం అన్నది చాలా ఎక్కువ చేయడం, ప్రపంచ రికార్డు కోసం విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపాలిటీ నగరపాలక సంస్థ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అంతా పెద్ద ఎత్తున కృషి చేసి 7,000కు పైగా మట్టి ప్రతిమలు తేయటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ రికార్డు కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడం, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రధానంగా వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో కలిసి గ్రీన్ క్లైమేట్ టీం 20 రోజులుగా 30 విద్యా సంస్థలలో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయటం, ఇవన్నీ కూడా కలిసికట్టుగా రాష్ట్రంలో చాలా పెద్ద ప్రచారాన్ని తీసుకొచ్చాయి. దీనివల్ల మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసే వాళ్ళ సంఖ్య, పూజించే వాళ్ళ సంఖ్య, పంపిణీ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. అయితే మనము భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమంలో ప్రధానంగా వినాయక వ్రతంలో వినియోగిస్తున్న రసాయనాలతో కూడిన కుంకుమలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా నాయుడుపేటలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బజారు వీధిలో 22 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడికి మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. పోట్లపూడి రాజేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ గణనాథుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. మండపాల్లో ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ సుబ్రహ్మణ్యంను శాలువాలతో సత్కరించారు. నాయుడుపేట ప్రజలకు గణనాథుడి దర్శనం భాగ్యమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి జిల్లాలోని ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ పని ప్రారంభం చేయాలన్నా సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పి మంత్రం చదివి వాళ్ళు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేస్తారు. మరి ఈ వినాయక చవితి అనేది చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవిత్రమైనది. మన నాయుడుపేట ప్రాంతంలో, నాయుడుపేట పట్టణంలో మరి రాజేష్ వారి యొక్క మిత్ర బృందం కలిపి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలైతేమి, 4 మండలాల ప్రేక్షకులైతేమి,
ముఖ్యంగా నాయుడుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆనందించేదానికి హైదరాబాదులో మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మరి హైదరాబాద్ నుండి ఈ విగ్రహాన్ని ఎంతో శ్రమ కోర్చి 4 రోజులు ట్రాన్స్పోర్ట్ చేయించి తీసుకొచ్చి మన నాయుడుపేట పట్టణంలో స్థాపించి ఇక వార్త వివరాల్లోకి వెళ్తే చినశంకరంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షంతో పలు గ్రామాల రోడ్లు జలమయమయ్యాయి. మాందాపూర్ బ్రిడ్జిలపై వరద నీరు పొంగిపొల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సూరారం గ్రామ చెరువులు నిండుకుండలా మారి చందంపేట రోడ్డుపై నీరు చేరడంతో గిరిజన తండా ప్రజలు ఇరుక్కుపోయారు. పిడుగుపాటుతో ట్రాన్స్ఫార్మర్ దగ్ధమై భయోందోళన నెలకొంది. ఇల్లు కూలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ నేతలు రాజ్ కుమార్ గౌడ్, అక్బర్లు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. రాత్రి వండరాలే ఇళ్ళని మొత్తం లోపలి పోయింది. మన కాపరేసిన ఇళ్ళని లోపలి పోయింది. లోపలి పోయి పండసలేదు ఇంట్లో. ఇక మా తిన్నాము పక్కన ఇల్లు కాదు ఏం కాదు ఇదే పాత్రకొని ఉన్నాం. మొత్తం వరదలే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఇంట్లోకి నీళ్ళు వచ్చి చూస్తున్నాం. శుక్రవారంలో కూడా వర్షం వచ్చింది. రాత్రి నుంచి ఒక నీళ్ళు వచ్చినాయి. మొత్తం నీళ్ళు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం వాటర్ వచ్చేసింది ఇంట్లోకి. మొత్తం కోతులు కూడా ఈ రేపటి మొత్తం కుక్కలు వచ్చేది. భారీ వర్షాలతో సుధార గ్రామంలో మన రెడ్డి చెరువు అలుగు పడడం జరుగుతూ ఉన్నది. వరద చాలా ఉధృతంగా ఈ అనంత సమయంలో రోడ్డు దగ్గర బాగా వరద పారుతూ ఉన్నది. కాబట్టి మన సుధార గ్రామ ప్రజలు ఇక్కడ వైపు వెళ్ళే రైతులు కానీ ప్రజలు కానీ వెళ్ళకుండా ఉండాల్సింది కోరుతూ ఉన్నాం. పశువులు తీసుకోపోవద్దు, గొడుగు తీసుకోవద్దు. ఇంకోటి మన పెంచరు కూడా అలుగు పారుతూ ఉన్నది. దర్పల వైవాలు కూడా పోకుండా ఉండాల్సింది. తర్వాత వరద తగ్గిన తర్వాత వేలాల్సి కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఈ బ్రిడ్జిని మనం అధికారులకు తెలియజేసినాం. తొందరగా కంప్లీట్ చేసి ఈ యొక్క ఇక్కడ ఉన్న అవస్థను క్లియర్ చేయాల్సిన కోరినాం. మేము మా గ్రామ పంచాయతీ కోరుతా ఉన్నాం ఏంటంటే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపురం గ్రామంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షంతో పోసానికుంట కట్ట నుండి బొంగలు పడి తెగిపోయింది. దీంతో గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిత్యావసర సరుకులు, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. కుంటకట్ట తెగిపోవడంతో పంట పొలాలు మునిగిపోయి రైతులు నష్టపోయారు. రోడ్డు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రభావంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణం గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు, కూలీ కుటుంబం సంతోషంగా జీవించేలా కృషి చేస్తోందని తెలిపారు. సమాజంలో ఐక్యత, అభివృద్ధి నెలకొనేలా ఈ పండుగ తోడ్పడాలని, గణపతి అందరి ఆరోగ్యం, సుఖ సంతోషం, ఐశ్వర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
గణేష్ నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు పండుగ దినం అందరూ హ్యాపీగా జరుపుకోవాలని. ఈ పండుగ అనేది మన హిందువులకు అందరికీ మొట్టమొదటి పండుగ. ఈ పండుగతోనే మన హిందువులందరూ కూడా పండుగలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి గణపతి నవరాత్రి దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకోవాలని, అదే విధంగా ఆ గణేషుని ఆశీస్సులతోన పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ పండుగను కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి గణేష్ నవరాత్రులు ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోన చాలా చోట్ల ప్రతి వీధిలో కూడా ఈ గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి మండపం కూడా చాలా చక్కటి శోభని సంతరించింది. ఈ 5 రోజులు మన ఆదోనిలోన ప్రతి వీధి కూడా వీధి లైట్లతో చాలా ముస్తాబుగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా యువకులు వాళ్ళందరూ కూడా తమ భక్తి భావాలను చాటుతూ ఈ గణపతి 5 రోజులు వాళ్ళు ఆనందంతో విరసిల్లే విధంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు కూడా గణపతి ముందు మొక్కుతూ వాళ్లకు విద్య ప్రధానంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అదే విధంగా గణపతి పండుగ అంటేనే, వినాయక చవితి అంటేనే చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు బాగా హ్యాపీగా జరుపుకుంటారు. వినాయకుడు ఏదైనా విఘ్నాలు కలిగిస్తాడు, అవి తొలగించడానికి ఈ పండుగ ముఖ్యంగా మనకి హిందువులకు అందరికీ మంచిగా శుభారంగంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహానికి పూజలు చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. వినాయకుని కరుణా కటాక్షాలతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, టి వెంకట సుబ్బయ్య, మేనేజర్ బాలాజీ భాషతో పాటు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కొలిసపాడు మండలం పంబిడిపాడు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన దివంగత ఎన్టీఆర్ రావి ఆంజనేయులు విగ్రహావిష్కరణలో మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానం పంబిడిపాడు నుంచే ప్రారంభమైందని, రావి ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమంలోనే తన రాజకీయ అడుగులు పడ్డాయని తెలిపారు. ఎక్కడ ప్రజలు మంచి మెజార్టీ ఇస్తూ వచ్చారో అక్కడ తనకు విశ్వాసం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. మన మంత్రి గారు వాళ్ళ రాజమండ్రి వెళ్ళారు పొద్దున్నే పార్టీ కార్యక్రమంలో భాగంగా గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవాలనేది కార్యక్రమం చేస్తూ ఉంటే మంత్రి గారు రాజమండ్రి వెళ్ళాల్సింది వచ్చింది. అందుకని దాదాపు 4కి పెట్టుకోవాల్సిన ప్రోగ్రాం 7 అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళాక మానేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకొని నేను కార్లు వెళ్తానని చెప్పి మా మీద ఎంతో ప్రేమతో నా మీద గౌరవంతో వాళ్ళ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. పోలీసు అధికారికి కూడా నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను, నేను దూరం వచ్చినందుకు మా కోసం. అదేవిధంగా నాకు ఫస్ట్ రాజకీయ వేదిక ఎక్కింది నేను ఈ గ్రామంలో, నేను ఎమ్మెల్యే ముందు ఆంజనేయులు గారి దగ్గర ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కాను. బాగా గుర్తుంది కదా, నేను ఎమ్మెల్యే అవనప్పుడు నరేష్ ఫ్రెండ్ నేను అప్పుడు వచ్చాను. ఆ రాజకీయ వేదిక అనేది ఎక్కింది ఈ ఊరు పెట్టినాను. అదేవిధంగా మీరు కూడా నేను పోటీ చేసినప్పుడల్లా మీ ఆధార అభిమానాలు నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. పోయినసారి కూడా మీ గ్రామం అంతా మా వెంటండి దాదాపు 1200 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే అది సామాన్య విషయం. మరి మీ అందరినీ మనసుకు తృప్తి జరుగుతున్నానో లేదో నాకైతే తెలియదు, కానీ మీరైతే మాకు బాగా పనిచేశారు. మేము కూడా మీ నమ్మకాన్ని ఏ విధంగా కూడా నమ్మకం సంపర్కించకుండా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే చాలా కష్టపడి పనిచేశారు ఈ గ్రామంలో. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీ కానీ మన మండలంలో కూడా అందరూ బాగా కష్టపడి పనిచేశారు. ఎలక్షన్స్లో మంచి మెజారిటీ వచ్చింది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 నెలలైంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. మీ అందరూ తెలియదు కానీ పెన్షన్ దాదాపు దాకా 3,000 పెన్షన్ ఒకేసారి 4,000 చేసాం. కొంతమందికి 6,000 ఇస్తున్నాం, కొంతమంది 10,000 ఇస్తున్నాం, కొంతమంది 15,000 ఇస్తున్నాం. మొన్న మధ్య
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 పెన్షన్స్ భర్తలకు వస్తా చనిపోయి భార్యలకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావాలని ఒకేసారి 1,00,000 పిల్లలకి చదువుకున్న ఎంతమంది చదువుకుంటారంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసింది ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నాయుడుపేట చెన్నై జాతీయ రహదారి సమీపంలో శ్రీనివాసపురం అటవీ ప్రాంతంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన వివరాలను డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. 2,50,000 విలువలు చేసే 11.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముఠాలోని 6 సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి ద్వారా గంజాయి సేవించే 14 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ హెచ్చరించారు. అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే 6 మంది వ్యక్తులు దొరికారు. అందులో వాళ్ళ దగ్గర నుంచి 11.5 అంటే 11.5 కేజీల గంజాయి దొరికింది. దాంట్లో బ్లెస్సన్ అనే అతను, కలపాటి బ్లెస్సన్, జాన్ బ్లెస్సన్ అనే అతను కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి. ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు, పాత గంజాయి కేసులు ఉన్నాయి. ఆ బ్లెస్సన్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. దాంట్లో 6 మందిని అరెస్ట్ చేయడం, ఆ 6 మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా 14 మంది కన్జ్యూమర్స్, లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 14 మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అయింది. వాళ్ళ నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కన్జ్యూమర్స్ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం. ఇది నాయుడుపేట టౌన్కు సంబంధించి లోకల్గా ఇది 2వ అతిపెద్ద గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాం. నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డ్ ఏజ్ పేరుతో ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావటం, అమ్ముతున్నాం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి గురించిన సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. గంజాయి సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది, ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పాలగిరి చెన్నై హత్యపై దళిత ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మదిరేపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డి తన అనుచరులతో బాకీ నెపముతో చెన్నయ్యను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి కిరాతకంగా కొట్టి బండితో తొక్కించి చంపేశారని ఆరోపించారు. ఆపై చెన్నయ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ వాడిని చంపేశామని చెప్పడం దుర్మార్గమని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యా నేరం కేసు కింద నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనలో కేవీపీఎస్, డిహెచ్పీఎస్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పాలగిరి చెన్నయ్య అని ఒక దళితుడి పైన డబ్బులు లేదని ఒక సాకుతో ఊరు బయటకు తీసుకుపోయి అతన్ని హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము. చట్టం ద్వారానే కానీ ఇవ్వాల్సి ఏమున్నా కానీ చేసుకోవాలి తప్ప మనిషి పైన ఒక దాడులు చేయడము, హింసించడము, చంపడం అన్నది నీచమైనటువంటి చర్య. దాని యొక్క ప్రజా సంఘాల ద్వారా మేము దాన్ని ఖండించుతున్నాము. ఇప్పటికైనా గతంలో కూడా కొనిపేట గ్రామంలో కూడా ఒక దళిత వ్యక్తిని మందు తేలేదని ఒక సాకుతో పెట్రోల్ పోసి కాల్చడం కూడా జరిగినది. అదేవిధంగా ఇటీవలనే కాకినాడకు చెందినటువంటి ఒక దళితుడి పైన మాట వినలేదని ఒక సాకుతో ఒక ఇస్త్రీపేటతో కాల్చడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఏ విధంగా మాకు ఉపయోగపడుతున్నాయనేది పాలకులను దానిని అనగదొక్కి మమ్మల్ని చాలా ప్రాణహానికి గురి చేయొచ్చు. మా యొక్క కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో బదిరేపల్లె గ్రామం నివాసి అయిన పాలగురి చెన్నైను అతి దారుణంగా చంపిన సంజీవ్ రెడ్డి అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కరినే అదుపులో తీసుకున్నట్టు పోలీసు వారు చెప్తున్నారు. ఒక్కడి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు. ఆయనతో పాటు 3, 4, 5 మంది ఉన్నారని సమాచారం తెలిసింది.
అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళను కూడా అదుపులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దళితుడిని సంజీవ్ రెడ్డి అనే అతను డబ్బుల సమస్య బాకీ విషయమై ఇంటి దగ్గర నుంచి పిలుచుకుపోయి అతన్ని దారుణంగా కొట్టి ప్రాణాలు పోయేంత స్థితికి తీసుకొచ్చేసి చచ్చిపోయిన వదిలిపెట్టేసి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మీ వాడు ఇట్లా పడిపోయినాడు, మేము కొట్టేసినాం, పోయి హాస్పిటల్లో చేర్పించుకోండి అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ గవర్నమెంట్ కానీ రాష్ట్ర పరిపాలకులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేసుకునే ఒక దళితులనే వేటాడి వెంటాడి చంపడం అనేది ఇది చాలా నీచమైన పని. నిశ్చలమైన అంటే అన్ని లేని వాళ్ళం, నోరు లేని వాళ్ళు, బట్టలేని వాళ్ళు, చెట్టులేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనే ఒక పశువు కన్నా హీనంగా చూస్తూ ఈనాడు ఇలా జరుగుతూ ఉంటే మన పాలకులు ఏం చేస్తా ఉన్నారు, మరి రక్షణ శాఖ ఏం చేస్తూ ఉంది అంటే దళితుల ప్రాణాలు కాదా? అదేవిధంగా కొనసాగితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ లో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, వేగ పరిమితి అతిక్రమించడం తప్పని అన్నారు. యువత గంజాయి, కల్తీ మద్యం బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో 13 సీసీ కెమెరాలను ప్రారంభించి ఆధునిక నిఘా వ్యవస్థలో నేరాలను అదుపులోకి ఉంచవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్లు నైలు, సమ్మయ్య, ఎస్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఒక పిలుపుతో ఇంతమంది గ్రామ మహిళలు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక